ఇని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు ఓ యోహాను ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. స్పష్టంగా మాట్లాడాడు. కడుపులో మండిపోయింది. సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు, అప్పులు ఎవరు ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏందా నువ్వు అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా. చేయాలని నాకు ఆశ లేదా? చేయాలని నాకు రంది లేదా? ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని. మరి ఇన్ని సంఖ్యలలో నేను ఉన్నా, ఎట్లా చేస్తా దేవా? చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా? నా బాధ్యతలు ఎట్లా తీరుతాయి తండ్రి? నా అప్పులు ఎట్లా తీరుతాయి తండ్రి? దేవుడు మాట్లాడాడు. భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు అన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకం ఇస్తానంటే ఏం నమ్ముతావురా నువ్వు? పరలోకం ఇస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం? అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచువాడను నేను. సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి కొననేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను. ఆ మాత్రం విశ్వాసం లేదా? నా యందలి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు, నువ్వు నేను చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి. ఎలా మారాలి? క్రియగా మారాలి. క్రియగా మారడం అంటే ఏంటి? అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి. అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను. విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరుసగా అనుభవించడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్నది నిజమే. ప్రతికూలతలు వచ్చినాయి, కరువు కాటకాలు ఇరుకు ఇబ్బందులు వచ్చినాయి, కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు. ఎవరిని యాచించనీలా, ఎవరిని అర్థించనీలా, ఎవరిని దేహి అని బిచ్చమెత్తనీలా రోషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన.